అండి అందరికీ నమస్కారం. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో అతి తక్కువ సమయంలో టమాటా రైస్ ఎలా చేయాలి అనే దానిపై ఈరోజు వీడియో చేశానండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుంటారండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 2 ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి అనే దానిపై స్టార్టింగే మీకు మెసేజ్ చేశానండి. ఒక ఫొటోస్ ఉంటాయి, వాటిని కొంచెం ఫాలో అయితే సరిపోద్దండి. ఆ చెప్పిన విధంగా తీసుకొని ఆనియన్స్ అండ్ పోపులు బాగా వేగేలాగా, అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోవాలండి. అందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలండి. ఈ కలయి పెట్టుకున్న దాంట్లో ఇదివరకు కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారండి. 2 టమాటా, మీడియం సైజ్ టమాటా చెప్పాను కదా, 2 టమాటా. అవి బాగా పండు అయ్యిందండి, మరి పచ్చివైతే ఉడకవండి సరిగా. ఈ 2 టమాటాని కొంచెం కలిపి పెట్టుకొని కొంచెంసేపు బాగా టమాటా బాగా మగ్గే వరకు మూత ఉంచుకుంటారండి. చూసారా, ఇలా బాగా మగ్గిపోయే వరకు ఉంచుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. అందులో టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా సాల్ట్ అంటారా, అది మీకు రుచికి తగినంతగా వేసుకుంటారండి. వేసుకొని వీటిలన్నిటిని బాగా కలయి పెట్టుకోవాలండి. ఇక్కడ చెప్తున్న దానికి చేస్తున్న దానికి సేమ్ అండి. ఎంతసేపులో అయితే చెప్పామో అంతేసేపు అక్కడ టమాటా రైస్ కూడా అయిపోద్దండి. రుచికరమైన టమాటా రైస్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దాన్ని ముందుగానే అరగంట క్రితం నానబెట్టి పెట్టాను పక్కన. ఆ నానబెట్టి తీసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో ఈ మిక్సీలో వేస్తామండి. వేసి దానికి ఒక గ్లాసు రైస్కి 1.5 నుంచి 2 గ్లాసుల మధ్యలో వాటర్ తీసుకుంటారండి. వాటర్ తీసుకొని దాన్ని బాగా కలిపెట్టిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టి చూసారు కదా, జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసిన తర్వాత మీకు రుచికరమైన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ వేరే వంటకంతో వేరే వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్తే.